चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तु ते। तप्तकाञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। त्रिनादपि सुनिचेन तरोरपि सहिष्णुना मानिना मानदेन कीर्तनीय सदा हरिः। कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम्। संसारदुःखजलदौ प्रतितस्य कामा क्रोधादिनक्रमकरे कवलीकृतस्य दुर्वासना निगडितस्य निराश्रयस्य चैतन्यचन्द्रमम देहि पदावलम्बम्। चैतन्यचन्द्रमम देहि पदावलम्बम्। ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेष्वभद्रेषु नित्यं भागवत सेवया भगवति उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। హరే కృష్ణ. సో భక్తులందరికీ స్వాగతం. ఈరోజు ఇస్కాన్ వరంగల్ టెంపుల్ యొక్క శ్రీమద్ భాగవతం క్లాస్కి మీరందరూ వైష్ణవులు. సో మీ అందరూ కృష్ణ కథ వినడానికి వచ్చారు. సో మీ అందరి పాదాలకు నా యొక్క దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. हरे ఈరోజు कृष्णा प्रभु जी प्रणाम प्रभु जी। దండవత్ ప్రణామ్. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणामालु प्रभु जी। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम దండవత్ कृष्ण। हरे हरे कृष्णा कृष्ण प्रभु जी प्रभु जी प्रणाम प्रणामालु प्रभु प्रभु जी। जी। దండవత్ ప్రణామ్. हरे कृष्ण प्रभु जी प्रणाम। हरे कृष्ण प्रभु प्रणामाल प्रभु। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणामालु। हरे कृष्ण प्रभु जय दंडवत प्रणामाలు ప్రభు. హరే కృష్ణ దండవత్ ప్రణామ్. ఆల్ కృష్ణ ప్రభుపాద్. సో ఈరోజు మనకు అసైన్ చేసిన వర్స్ వచ్చేసి శ్రీమద్ భాగవతం 2వ స్కందం 10వ చాప్టర్ 42వ శ్లోకం. 2:10:42. ఎవరన్నా ఒక డివోటీ అన్మ్యూట్ చేసి కాల్ అండ్ రిపీట్ చేయండి. प्रभु जी చదవాలా प्रभु जी? ఒక हरे నిమిషం कृष्ण। నేను చెప్పిన తర్వాత మీరు రిపీట్ చేయండి. ओके प्रभु। సయేవేదం జగద్ధాత स एवं जगद्धाता భగవాన్ ధర్మ రూపధృక్ भगवान धर्म रूपधृक् పుష్ణాతి స్థాపయన్ విశ్వం पुष्णाति स्थापयन् विश्वम् తిర్యన్నరాసురాదిభిః
తిర్యన్నరాసురాధిపి స ఏవేదం జగద్దాతా సయేవదం జగద్ధాత భగవాన్ ధర్మరూపదృక్ భగవాన్ ధర్మరూపధృక్ పుష్ణాతి స్థాపయన్ విశ్వం పుష్ణాతి స్థాపయన్ విశ్వం తిర్యన్నరాసురాదిభిః తిర్యన్నరాసురాదిభిః స ఏవేదం జగద్దాతా సయేవదం జగద్ధాత భగవాన్ ధర్మరూపదృక్ భగవాన్ ధర్మరూపధృక్ పుష్ణాతి స్థాపయన్ విశ్వం పుష్ణాతి స్థాపయన్ విశ్వం తిర్యన్నరాసురాదిభిః తిర్యన్నరాసురాదిభిః. థ్యాంక్ యూ మాతాజీ. ఇప్పుడు మిగతా డివోటీస్ చెప్పవచ్చు శ్లోక. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు ప్రభుజీ. సయేవేదం జగద్దాత భగవాన్ ధర్మ రూపదృక్ పుష్ణాతి స్థాపయన్ విశ్వం తిర్యన్నరసురాదిభి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. సయేవేదం జగద్దాత భగవాన్ ధర్మరూపదృక్ పుష్ణాతి స్థాపయన్ విశ్వం తిర్యన్నరా సురాదిభిః. హరే హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. హరే కృష్ణ. స ఏవేదం జగద్ధాత భగవాను ధర్మ రూపదృక్ పుష్టాతి స్థాపయన్ విశ్వం తిరేయన్నరసు సురాదిభిః. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. స ఏవేదం జగద్దాత భగవాన్ ధర్మ రూపదృక్ పుష్ణాది స్థాపయాన్ విశ్వం త్రియన్నరాసురాదిభిః. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు ప్రభుజీ. స ఏ వేదం జగద్ధాత భగవాన్ ధర్మ రూపధృక్ పుష్ణాతి స్థాపయన్ విశ్వం తిర్యన్నరసురాదిభిః. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్స్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. స ఏవేదం జగద్గాత భగవాన్ ధర్మరూపదృక్ పుష్ణాతి స్థాపయన్ విశ్వం తిర్యక్నరసురాదీపం సురాదిభిః. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సవేదం జగద్ధాత భగవాన్ ధర్మ రూపదృక్ పుష్టాతి స్థాపయన్ విశ్వం సురాదిభిః. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. స్క్రాల్ చేయరా ప్రభుజీ? థ్యాంక్ యూ. స ఏవేదం జగద్ధాత భగవాన్ ధర్మరూపదృక్ పుష్ణాతి స్థాపయన్ విశ్వం తిర్యన్నరసురాదిభిః. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, సో ఈరోజు శ్లోకము స ఏవేదం జగద్దాత భగవాన్ ధర్మరూపదృక్ పుష్ణాతి స్థాపయన్ విశ్వం తిర్యన్నరాసురాదిభిః. Translation and purport by His Divine Grace A.C. Bhaktivedanta Swami Srila Prabhupada. Srila Prabhupada ki jai. He, the personality of Godhead, as the maintainer of all in the universe, appears in different incarnations after establishing the creation. And thus he reclaims all kinds of conditioned souls amongst the humans, the non-humans, and the demigods. తాత్పర్యము తెలుగులో దేవదేవుడగు అతడు విశ్వమందలి సర్వుల పోషకునిగా సృష్టి కార్యము పిమ్మట వివిధ అవతారములలో ప్రకటమగుచుండును. ఆ విధముగా అతడు తిర్యక్ నర సురాధి సమస్త బద్ధ జీవులను ఉద్ధరించును. సో ఈ శ్లోకంలో మనకు ఏం చెప్తున్నారంటే, ఇంగ్లీష్లో చాలా చిన్నగా ఉంది. ఓకే,
ఉమ్. సో కృష్ణ భగవానుడు అంతా ఈ సమస్త సృష్టి అంతా చేసిన తర్వాత, ఈ సర్వులకు పోషకునిగా సృష్టి కార్యం చేసిన తర్వాత మళ్ళీ వివిధ అవతారాల్లో వస్తున్నాడు అనమాట. మళ్ళీ వివిధ అవతారాల్లో వచ్చేసి మనల్ని ఏం చేస్తున్నాడు, ఈ బద్ధజీవులు, ఎక్కడైతే మనందరము బద్ధజీవులం అనమాట. సో ఈ బద్ధజీవులందరినీ మళ్ళీ తిరిగి ఆ, తిరియక్ అంటే మానవుల కన్నా హీనమైన జన్మ జీవులు అంటే మృగాలు, తర్వాత పురుగులు, అటువంటి అన్నమాట. మానవుల కంటే కింది జన్మ. ఆ, నర అంటే మానవులు, సుర అంటే దేవతలు. సో ఇట్లా తిరియక్, నర, సురాధి, ఈ అన్నిటికి అంటే మానవుల కంటే పైన వాళ్ళు, మానవులు, మానవుల కంటే కింద వాళ్ళు, వీళ్ళందరికీ కూడా భగవంతుడు సృష్టి చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ వివిధ అవతారాల్లో అవతరించి మనల్ని అట్రాక్ట్ చేసి తీసుకెళ్తున్నాడు అన్నమాట. సో భగవంతుడు ఈ అవతారాలు ఎందుకు చేస్తున్నాడు, లీలా అవతారాలు, ఇది ఒక రీజన్ అన్నమాట. సో భగవంతుడు ఆ సో ఈ లీలలు చేసినప్పుడు మనకు చాలా అద్భుతంగా అనిపిస్తాయి అన్నమాట. ఉమ్, ఇప్పుడు మీరు చూస్తే ఆ భగవంతుడు ఆమ్, తాబేలు అవతారంలో వచ్చారు. సో తాబేలు అవతారంలో భగవంతుడు వచ్చినప్పుడు ఏం చేస్తారు, సి యాక్చువల్గా ఆ అవతారంలో దేవతలు రాక్షసులు కలిసి సముద్రం మంథనం చేయాలన్నమాట. సో సముద్రం మంథనం చేసేటప్పుడు ఏమైంది, వాళ్ళకి భగవంతుడే ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడనమాట. మీరు వెళ్ళి మందరాచల మౌంటైన్ అని ఒకటి పెద్ద గుట్ట ఉంటుంది, ఆ మందరాచల మౌంటైన్ ని తీసుకొని రావాలి. గుట్ట, ఆ గుట్టని తీసుకొని వచ్చేసి అది బంగారు గుట్ట అన్నమాట. సో దాన్ని తీసుకొచ్చేసేసి మీరు వాసుకి అనే తాడులాగా పెట్టుకొని వాసుకిని తీసుకొచ్చి మీరు దాన్ని సముద్రంలో పెట్టేసి పాల సముద్రంలో మంతన చేయాలి, చర్నింగ్. సో అలా చిలకాలన్నమాట, సముద్రాన్ని చిలకాలి. సో ఇప్పుడు మనం వెన్న చిలికినప్పుడు ఇలా ఇలా అంటాం కదా, అప్పుడు వెన్న చిలుకుతూ ఉంటుంది అనమాట. అట్లా పాల సముద్రంలో ఈ పెద్ద గుట్టని తీసుకొని వచ్చి చిలుకాలన్నమాట. చిలికితే అప్పుడు మీకు అమృతం వస్తుంది అని భగవంతుడు వాళ్ళందరికీ చెప్పగానే ఇమీడియట్ గా ఈ రాక్షసులు దేవుళ్ళు అందరూ ఏం చేశారంట, వాళ్ళు వెళ్ళి ఆ మందరాచలం మౌంటైన్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ మందరాచల మౌంటైన్ యూజువల్ గా ఇప్పుడు సపోజ్ మనకి ఒక పిడికెడు బంగారం, ఒక రాయి తీసుకున్నారనుకోండి, బరువు ఏది ఎక్కువ ఉంటుంది, బంగారం ఎక్కువ ఉంటుంది. ఆ? సో అట్లా ఆ గుట్ట అసలే చాలా పెద్దగా ఉందన్నమాట. అది ఇక్కడ ఇక్కడ చూసిన గుట్టలు అన్నిటికంటే పెద్దగా ఉంది. సో దాన్ని అందరూ దేవతలు, వేలాది మంది రాక్షసులు అందరు కలిసి దాన్ని లేపి లేపి తీసుకొస్తున్నారు. అలా తీసుకొస్తూ తీసుకొస్తూ నడుస్తున్నారు, అలసిపోతున్నారు అనమాట. అందరికి చెమటలు పడుతున్నాయి. ఆ ఆ ఆ గుట్ట కొంచెం ఇటు సైడ్ టిల్ట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇటు సైడ్ ఉన్న వాళ్ళందరూ దాని కింద వాళ్ళ చేతులు, వాళ్ళ బోన్స్ అన్ని విరిగిపోతున్నాయి, బొక్కలన్నీ ఎముకలన్నీ ఇరిగిపోతున్నాయి, పగిలిపోతున్నాయి. కొందరికి చేతులు బయటకు వచ్చేసాయి, కొందరి కాళ్ళు బయటకు వచ్చేసాయి, కొందరు కుప్పకూలి చనిపోయారు, రక్తం అడుగులో అలా ఉన్నారు. సో ఇట్లా అని చెప్పేసి అలా అటు నెట్టడమో ఇటు నెట్టడమో చాలా బరువుగా ఉంది. ఇంతమంది ఉన్నా కూడా చాలా చాలా బరువుగా ఉంది అది. సో అటు నెట్టినప్పుడు అక్కడ ఉన్న రాక్షసులందరూ ఏం చేస్తున్నారు, వాళ్ళ ఎముకలు ఇరిగిపోతున్నాయి, వాళ్ళ చేతులు బయటకు వచ్చేస్తున్నాయి, వాళ్ళ కాళ్ళు బయటకు వచ్చేస్తున్నాయి, ఆ బరువు ఆపలేక. అయినా కూడా ఇలా చూసినా కూడా కొందరు చనిపోతున్నారు, కొందరు వాళ్ళ ఎముకలు ఇరిగిపోతున్నాయి, అయినా కూడా ముందుకెళ్తున్నారు. ఎందుకు అంటే అమృతం, అమృతం కావాలి. సో అదే విధంగా ఈ బద్ధజీవుడు కూడా ఏం చేస్తాడు, మనందరం కూడా ఎంత కష్టమైనా పడతారు తల్లిదండ్రులు పిల్లల్ని పెంచడానికి. ఆ భార్యను సుఖపెట్టడానికి భర్త, భర్తను సుఖపెట్టడానికి భార్య, ఇంకా వాళ్ళకి ఇప్పుడు సంపాదించి చాలే అని అనుకోరు. ఇంకా ఎంతైనా ఇంకా కొంచెం సంపాదించాలి, ఇంకా కొంచెం సంపాదించాలి. సో ఇట్లా ఎన్ని బాధలు చూసినా కూడా ఇంకా ఇంకా సంపాదన వైపు వెళ్తుంటారనమాట. ఎందుకు, డబ్బు, డబ్బు వస్తే ఏదో సుఖం వస్తుంది. సో ఈ విధంగా వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు, దేవతలను రాక్షసులు, అమృతం కోసం. సో తీసుకెళ్లి మధ్యలోనే అది ఇలా పడిపోయింది. ఆ గుట్ట ఇలా సైడ్కి పడిపోయింది, కొంచెం లోతుగా ఉంది, అక్కడ ఇలా పడిపోయింది. పడ్డప్పుడు అందరూ చనిపోయారు, ఇటు సైడ్ ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. అందరూ భగవంతుని ప్రార్థించగా అప్పుడు కృష్ణ భగవానుడు ఇమ్మీడియట్ గా గరుడ వాహనం మీద ఇమ్మీడియట్ గా అక్కడికి వచ్చేస్తాడు అనమాట. వచ్చేసి అందరిని ఇలా చూస్తాడు. ఇలా చూడగానే
ఆ భగవంతుడి చూపు ఎవరెవరి మీద పడిందో వాళ్ళందరూ వాళ్ళ ఎముకలన్నీ సెట్ అయిపోతాయి. వాళ్ళ రక్తం మడుగులో ఉన్న ఆ, ఆ చేతులు అవన్నీ విరిగిపోయినన్ని సెట్ అయిపోతాయి. ప్రాణం పోయిన వాళ్ళందరూ మళ్ళీ ప్రాణాలతో వచ్చేసి అందరినీ బాగు చేస్తారు ఫస్ట్. బాగు చేసిన తర్వాత ఆ గుట్టను చాలా ఈజీగా ఇట్లా భగవంతుడు ఇలా లేపేసి గరుడ వాహనం మీద పెట్టేస్తాడు. పెట్టేసి భగవంతుడు కూర్చొని మీరందరూ కూడా రండి. అక్కడ ఉన్న వేల మంది రాక్షసులను వాళ్ళందరినీ గరుడ మీద తీసుకొని వెళ్తారు. సో అక్కడ తీసుకెళ్ళిన తర్వాత సముద్రంలో అది పాల సముద్రంలో ఈ యొక్క మందరాచల మౌంటైన్ ని పెడతారు. ఈ మందరాచల మౌంటైన్ పెట్టి ఇప్పుడు పెద్ద వాసుకిని తీసుకొస్తారు. వాసుకిని తీసుకొచ్చేసి ఇప్పుడు గరుడ నువ్వు వెళ్ళాలి, ఎందుకంటే నువ్వు ఉంటే వాసుకి భయపడుతుంది అని చెప్పేసి గరుడాన్ని పంపించేస్తారు. సర్వీస్, ఎప్పుడైతే సర్వీస్ కావాలో గరుడ వచ్చాడు భక్తుడు. ఎప్పుడైతే భగవంతుడు వెళ్ళిపో అన్నాడో ఇమీడియట్ గా వెళ్ళిపోయాడు. ఎందుకు అక్కడ వాసుకి డిస్టర్బెన్స్ అవుతుంది గరుడ ఉంటే, ఎందుకంటే గరుడ పాములను తింటుంది కదా. సో వాసుకి ఈ పట్టుకొని వాళ్ళ మంతన చేస్తున్నారు అన్నమాట, చిలుకుతున్నారు. చాలా పెద్ద సర్పం వాసుకి, ఆ చాలా పెద్ద గుట్ట పాల సముద్రంలో పెట్టారు. చిలుకుతూ ఉంటే అది ఏమవుతుంది, ఆ బరువుకి లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి స్టక్ అయిపోయింది సముద్రం మధ్యలో, పాల సముద్రం మధ్యలో స్టక్ అయిపోయింది. ఇంకా దాన్ని ఎవరు మూవ్ చేయలేకపోతున్నారు. మళ్ళీ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అట్లా అందరూ మళ్ళీ ఆ, ప్రార్థన చేయగానే మళ్ళీ భగవంతుడు వస్తాడు. వచ్చి ఒక కూర్మ అవతారంలో వస్తాడు. ఎంతో అందమైన టాటాయిస్ కూర్మదేవుడు, తాబేలు అవతారం. ఆ తాబేలు సైజ్ ఎంత ఉంది? శ్రీమద్ భాగవతం ప్రకారము మన భూగోళం సర్కంఫరెన్స్ ఎంత ఉందో, చుట్టుకొలత ఎంత ఉందో 33 ఇంతలు ఉంది. అంత పెద్దగా ఉంది. సో ఆ తాబేలు దానిపైన భగవంతుడు ఆ తాబేలు అవతారంలోకి వచ్చేసి దాని కింది నుంచి వెళ్ళి ఆ గుట్టను మొత్తము తన ఆ, వీపు పైన పెట్టేసి అది మోస్తున్నాడు అనమాట. అప్పుడు వాళ్ళు చిలుకుతున్నారు ఇక. చిలకడానికి ఉపయోగపడుతుంది. అంటే ఎప్పుడైనా సరే మీరు చిలుకునేటప్పుడు చూడండి, వెయిట్ ఎక్కువ ఎక్కడికి పడుతుంది? సెంటర్లో పడుతుంది. ఆ వెయిట్ అంతా కూర్మదేవి తీసుకుంటున్నాడు. సో భగవంతుడికి యాక్చువల్గా వీపు కొంచెం దురదగా ఉంటే ఈ లీల చేశాడు భగవంతుడు. సో అట్లా భగవంతుడు ఆ గుట్టనంతా నిలిపి ఆ సముద్రం చిలకగా చిలకగా చాలా విషయాలు బయటకు వస్తాయి. అందులో నుంచి ఆ, రకరకాల గుర్రాలు, రకరకాల ఏనుగులు, తర్వాత కౌస్తుభం అని ఇట్లా రకరకాలుగా వచ్చేసి లక్ష్మీదేవి వస్తుంది, చంద్రుడు వస్తాడు, ఆ, విషం వస్తుంది, హాలహల్ విషము, అది ఇలా ఆ, శివుడు తాగుతాడు. సో మన అందరినీ సేవ్ చేయడానికి ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్గా అమృతం వస్తుంది. సో ఆ విధంగా భగవంతుడు చూడండి ఎంత చక్కగా ఆ అవతారాన్ని ఆ, సృష్టించాడు. సో ఈ లీల విన్నప్పుడు మనకందరికి ఏమవుతుంది, వావ్ భగవంతుడు ఎంత గొప్పవాడు. దేవతలు రాక్షసులు ఇంత టెన్షన్లో ఉండి చనిపోయిన తర్వాత కూడా భగవంతుడు వచ్చేసి వాళ్ళని తీసుకెళ్ళి తాబేలు అవతారంలో వచ్చేసి ఇలా అందరినీ రక్షించాడు. అలాగే వరాహదేవ అవతార్లో భగవంతుడు వచ్చేసి భూమండలాన్ని ఆయన యొక్క టస్క్స్, అంటే ఒక వరాహ యొక్క పళ్ళతో దాన్ని భూగోళాన్ని మొత్తం పైకి తీస్తాడు. ఉం? అంటే ఎంత బలంగా ఉండాలి దేవుడు. తర్వాత హిరణ్య కశిపుని చంపడానికి నరసింహస్వామిగా వస్తాడనమాట. నరసింహస్వామి అవతారంలో అసలు ఎటువంటి ఆ, అలజడి సృష్టిస్తాడు భగవంతుడు కొద్దిసేపట్లోనే. ఆ ప్రతి ఒక్కరిని ఆయన గోర్లతో గీరేస్తాడు, మొత్తం చీల్చేస్తున్నాడు అనమాట. అందరి రాక్షసుల్ని ఒక స్ప్లిట్ సెకండ్ లో కన్ను మూచి తెరిచే వరకు అందరు రాక్షసుల్ని సంహరిస్తున్నాడు అనమాట. అటువంటి శక్తితో వస్తాడు భగవంతుడు. కేవలం ఒక భక్తుల్ని కాపాడడం కోసం. ఆ 5 సంవత్సరాల భక్తుల్ని, ప్రహ్లాద్ మహారాజుని కాపాడడానికి. సో ఇట్లా ఇట్లా లీలలు చేస్తూ చేస్తూ రామావతారం ఎంత మృదువుగా ఉంటుంది, ఆ కథ వింటే ఎంత అట్రాక్టివ్ గా ఉంటుంది మనకి. సో ఇట్లా రామావతారం తర్వాత కృష్ణ లీల చూడండి మీరు. కృష్ణ 3 సంవత్సరాల బాలుడు. ఈ 3 సంవత్సరాల బాలుడు, ఆయన కళ్ళు కూడా సరిగా తిరగట్లేదు అప్పుడు. పూతన రాక్షసి ఎంత పెద్దగా ఉందంటే 13 మైళ్ళు. అంటే పూతన రాక్షసి పడుకుంటే ఆమె కాళ్ళు కాజీపేటలో ఉంటే ఆమె తల వచ్చేసి వరంగల్లో ఉంటుంది. అంత విశాలంగా ఉంది ఆమె. ఆమె కనుక కుప్పకూలిపోతే ఈ 3 సిటీస్ ధ్వంసం అయిపోతాయి. రైట్. సో అలాంటి పూతన ఒక మంచి అందమైన లక్ష్మీదేవి లాగా డ్రెస్అప్ అయిపోయి వస్తుందన్నమాట. వే ఆ, వేషం మార్చుకొని
ఆమె పాలిన్ల పైన కాలకూట విషము పూసుకొని అందరిని చంపడానికి వస్తుంది. సో ఇట్లా భగవంతుడు ఏం చేశాడు? జస్ట్ ఆమె పాలు తాగాడు, ఆమె యొక్క విషం తాగాడు, పాలు తాగాడు, ప్లస్ ఆమె యొక్క లైఫ్ ఎయిర్ అంటే ఆమె యొక్క శ్వాసను కూడా తాగేశాడు అనమాట. సో అట్లా ఈజీగా చంపేశాడు భగవంతుడు. ఆ ఇంకొకటి, ఒకసారి మన్ను తిన్నాడు అని చెప్పేసి అందరు కంప్లైంట్ చేస్తుంటే యశోదమాత వచ్చేసి అడుగుతుంది అనమాట, నువ్వు మన్ను తిన్నావంట కదా అంటే, ఎవరన్నారు? బలరాం కూడా చెప్తున్నాడు, నీ నోరు తెరువు అంటే బ్రహ్మాండ ఘాట్లో అక్కడ నోరు తెరుస్తాడు. కృష్ణ సైజ్ అలాగే ఉంది, కృష్ణ నోరు ఏమి పెద్దగా కాలేదు, అలాగే ఉంది. ఓకే, అలాగే ఉండి ఆ నోట్లో, ఆ చిన్న నోట్లో మొత్తం బ్రహ్మాండం కనిపించింది. చూడండి ఎటువంటి లీలలు చేస్తున్నాడు భగవంతుడు. ఈ లీలలు చేసేసి మనల్ని అట్రాక్ట్ చేస్తున్నాడు అనమాట. సో ఈ లీలలన్నీ చేసి మనల్ని అట్రాక్ట్ చేయడం కోసము ఇటువంటి లీలలన్నీ చేస్తున్నాడు. సో భగవంతుడు ఒక లీల, ఒక ఎవరినైనా సంహరించడం కోసం భగవంతుడు డైరెక్ట్ గా రావాల్సిన అవసరం లేదు. ఆయన యొక్క ప్రతినిధిని ఎవరు పంపించినా సరే పని అయిపోతుంది అక్కడ. వాళ్ళందరూ ఈ రాక్షసులను సంహరించగలుగుతారు. కానీ భగవంతుడు ప్రత్యేకంగా ఇన్ని లీలలు చేస్తూ, ఇన్ని మృదువైన లీలలు చేస్తూ మనల్ని ఆకర్షిస్తున్నాడు. ఎందుచేత అది ఈ రోజు ఈ శ్లోకంలో చెప్తున్నారనమాట మనకి. మళ్ళీ చదువుతాను వినండి. దేవాది దేవుడు అగు అతడు విశ్వమందలి సర్వుల పోషణ పోషకునిగా సృష్టి కార్యం పిమ్మట తరువాత వివిధ అవతారములో ప్రకటమగుచుండును. వేరు అవతారాల్లో ప్రకటమిస్తున్నాడు మనకి. ఆ విధంగా అతడు తిర్యక్ నర సురాది అంటే మానవ జాతి కంటే కిందిగా ఉన్న వాళ్ళు, మానవ జాతి ప్లస్ దేవతలు, సమస్త బద్ధజీవులను ఉద్ధరించును. ఈ అందరూ బద్ధజీవులే, దేవతలు బద్ధజీవులే, మనము బద్ధజీవులమే. మనకంటే కింద ఉన్న ఈ పశువులు, పురుగులు, చేపలు, ఇటువంటి అన్ని సముద్రంలో జీవులు ఇవన్నీ. సో వీటన్నిటిని భగవంతుడు ఆకర్షించి ఉద్ధరిస్తున్నాడు అనమాట. సో అది ఈరోజు యొక్క శ్లోకము. సో ఇది మనకి సృష్టి సృష్టిలో భాగంగా ఈ సృష్టి చేశాడు భగవంతుడు, చేసి కూడా మనకి ఇన్ని అవతారాల్లో వస్తున్నాడని ఇక్కడ మనకు వివరిస్తున్నారు. అలాగే ఈరోజు మనకి సారంగ ఠాకూర్ వారి తిరోభావ దినోత్సవం. సో యాక్చువల్గా నిన్న సారంగ ఠాకూర్ తిరోభావ దినోత్సవం. సో ఆయన చాలా గ్రేట్ డివోటీ. అదేవిధంగా ఈరోజు తిథి ప్రకారం హిజ్ హోలీనెస్ రాధనాథ్ స్వామి మహారాజ్ యొక్క జన్మదినం. సో ఈరోజు యాక్చువల్లీ వ్యాస పూజ చేస్తారు తిథి ప్రకారం. సో ఇండియాలో తిథి ప్రకారం ఐ థింక్ మరి 18కి ఉందో, మీకు 19కి ఉందో, కొన్ని టెంపుల్స్ 19 చేస్తున్నట్టున్నారు. కానీ ఇక్కడ యుఎస్లో తిథి ప్రకారం ఈ రోజు అనమాట. సో ఈరోజు మహారాజ్ చెప్పిన ఒక చిన్న కథ చెప్తాను మీకు. సో ప్రభు ఇండియాలో కూడా ఇవ్వాలనే ఉంది ప్రభు, చేస్తున్నాం. ఇవాళనే ఉందా? ఓకే ఓకే. సో అయితే ఈ సారంగ ఠాకూర్ చైతన్య చరితామృతలో సారంగ ఠాకూర్ అనేది చాలా చాలా మంచి ఉన్నతమైన డివోటీ అనమాట, చాలా ప్యూర్ డివోటీ. సో ఈ సారంగ ఠాకూర్ రోజు ఎక్కడంటే మన నవద్వీప్లో 9 ఐలాండ్స్ ఉన్నాయి కదా, ఆ 9 ఐలాండ్స్లో 9 ద్వీపాలు ఉన్నాయన్నమాట. ఆ నవద్వీప్లో దగ్గరగా మామ్గాచి అనే ఒక ప్లేస్ ఉందన్నమాట. సో ఆ మామ్గాచిలో జన్మించారు అతను. అక్కడ ఒక బకుల ట్రీ ఉందన్నమాట, ఒక చెట్టు ఉంది, బకుల చెట్టు. సో ఈ సారంగ ఠాకూర్ ఏం చేస్తున్నాడు, అక్కడికి వెళ్ళేసి ఆ చెట్టు కింద కూర్చొని రోజు చాలా తీవ్రంగా చాంటింగ్ చేస్తున్నాడు అనమాట. చాలా చాలా శుద్ధ భక్తుడు. సో ఒకసారి చైతన్య మహాప్రభు ఆయనతో చెప్తాడనమాట. ఆయనతో చెప్పేసి, నువ్వు యాక్చువల్లీ ఇనిషియేషన్స్ ఇవ్వాలి, నువ్వు అందరినీ భక్తుల్ని చేయాలి అని చెప్పేసి. సో అట్లా ఒకరోజు చెప్పిన తర్వాత ఈయన ఆలోచిస్తున్నాడు అనమాట. ఈయన చాలా చాలా ఉన్నతమైన డివోటీ, చాలా చాలా ప్యూర్ డివోటీ. సో ప్యూర్ డివోటీస్ ఎలా ఆలోచిస్తున్నారు, అసలు నేను డివోటీనే కాదు, నాకు అర్హత లేదు, ఈ విధంగా అనుకుంటారనమాట. నిజమైన ప్యూర్గా శుద్ధమైన భక్తులు ఏమనుకుంటున్నారు, అసలు నాలో భక్తియే లేదు, నేను ఎలా ఉద్ధరిస్తాను వీళ్ళందరినీ అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు అనమాట. ఎవరైతే ప్యూర్ డివోటీస్ కాదో, ఎవరైతే డివోటీలో చాలా తక్కువగా ఉంటారో వాళ్ళందరూ ఏమనుకుంటారు, నేను చాలా గొప్ప డివోటీని, నేను చాలా సేవ చేయగలుగుతాను,
నేను చాలా గొప్ప డివోటీ అని వీళ్ళు అనుకుంటున్నారు అనమాట. సో అట్లా అతను చాలా వినమ్రతగా అలా అనుకొని భగవంతుడు ఈ విధంగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు చైతన్య మహాప్రభు. ఆయనే నో చెప్పలేదు, అటు ఎస్ చెప్పలేదు. కానీ రోజు ఆయనే భజన ఆయన చేస్తూ ఉన్నాడు అనమాట. చాలా సంతోషంగా, ఆ, చాలా హ్యాపీగా ఆయన చాటింగ్ చేసుకుంటూ ఉంటాడు అక్కడ. సో అట్లా అలా అలా కొన్ని సంవత్సరాల పాటు అలా చాంటింగ్ చేస్తూ 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 ఉంటే ఆ చెట్టు కింద కూర్చొని రోజు చాంటింగ్ చేసుకునేవాడు, ఆయన భజన చేసుకునేవాడు అక్కడ. కొన్ని రోజుల తర్వాత ఆ చెట్టు బాగా మొత్తము ఎండిపోయి చనిపోయింది అనమాట. సో దాంట్లో ఆకులు ఏం లేవు, ఇంకా ఏ చిగుర్లు ఏమీ లేవు, చెట్టు అంతా రాలిపోయింది, అంతా ఎండిపోయి మొత్తము బకుల ట్రీ అంతా, బకుల చెట్టు అంతా మొత్తం వాడిపోయిపోయింది. వాడిపోయిన తర్వాత సారంగ ఠాకూర్ అనుకుంటున్నాడు, అయ్యో ఈ చెట్టు నాకు చాలా హెల్ప్ చేసింది, నాకు నీడ ఇచ్చింది అని చెప్పేసి ఆ చెట్టును, అదే చెట్టు కింద కూర్చొని రోజు చాంటింగ్ చేస్తూ ఉన్నాడు అనమాట. సో ఒకరోజు మళ్ళీ చైతన్య మహాప్రభు వస్తారు. మళ్ళీ చైతన్య మహాప్రభు వచ్చేసి ఆ ఆ చెట్టును కౌగిలించుకుంటాడు. సో చైతన్య మహాప్రభు ఆ చెట్టుని ఎప్పుడైతే కౌగిలించుకుంటాడో ఇమ్మీడియట్ గా ఆ చెట్టులో అన్ని చిగుర్లు వస్తాయి, అన్ని ఆకులు వస్తాయి, ఆ చెట్టులో మళ్ళీ ప్రాణం వచ్చేస్తుంది, ఆ చెట్టు పండ్లు వచ్చేస్తాయి, ఆ చెట్టు చాలా గుబురుగా చాలా చాలా మంచిగా, చాలా పచ్చని చెట్టులాగా మళ్ళా హెల్దీగా తయారైపోతుంది అనమాట. సో చైతన్య మహాప్రభు ఆ చెట్టును ఎందుకు ఆమ్, ఆ, ఆలింగనం చేసుకున్నాడు? ఆ చెట్టు ఈ డివోటికి సర్వ్ చేసింది, సారంగ ఠాకూర్. సారంగ ఠాకూర్కు ఆ చెట్టు అంటే ఇష్టం. సో ఎవరైనా డివోటీస్ కి మనం ఇష్టంగా ఉంటే భగవంతుడి యొక్క కరుణ మన పైన ఉంటుంది. అందుకే మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే ఎవరైనా మంచి శుద్ధ భక్తులు, ఎవరైనా డివోటీ, అసలు డివోటీలో మనం మంచి లిస్ట్లో ఉండాలి. మనం చాలా డివోటీస్లో మంచి లిస్ట్లో ఉండాలి. అలా ఉంటే ఏమవుతుంది, ఆ డివోటీస్ వల్ల మన పైన దేవుడు చూస్తాడనమాట. ఈ చెట్టుకు అసలు చైతన్య మహాప్రభు వెళ్ళి ఈ చెట్టుని కౌగిలించుకోవాల్సిన అవసరం లేదు అక్కడ. ఓన్లీ రీజన్ ఎందుకు వెళ్ళాడు, ఈ చెట్టు ఈ సారంగ ఠాకూర్కి చాలా చాలా సేవ చేసింది. ప్లస్ సారంగ ఠాకూర్ కూడా చాలా ఇష్టపడుతున్నాడు ఈ చెట్టు మీద, ఈ చెట్టు అంటే చాలా ఇష్టం. అట్లా అని చెప్పేసి భగవంతుడి కృప ఇచ్చారనమాట. సో డివోటీస్ అంటే అంత పవిత్రం అనమాట. ఆ విధంగా చూడాలి మనం డివోటీస్ని. రోజు మనం టెంపుల్కి వస్తున్నాం, అందరూ ఇలా కనపడుతున్నారు, ఇవన్నీ మనము గ్రాంటెడ్గా తీసుకోకూడదు. ఇటువంటి ఆ, భక్తుల యొక్క సాంగత్యం మనకు దొరకడము చాలా చాలా దుర్లభం, చాలా చాలా దుర్లభం, అంత ఈజీ కాదు. ఇనిషియేటెడ్ డివోటీస్ ఎవరైనా ఉండి పర్ఫెక్ట్గా డివోషనల్ సర్వీస్లో ఎవరైనా భక్తి చేస్తున్నారు అంటే చైతన్య మహాప్రభు వాళ్ళని ఏరి కోరి తీసుకుంటాడంట. సో అట్లా చైతన్య మహాప్రభు ఏరి కోరి తీసుకున్న డివోటీస్లో మళ్ళీ మనం వాళ్ళతో తగాదాలు పెట్టుకోవడము, వాళ్ళలో లోపాలు చూడడము, ఇవన్నీ మనము చేయకూడదు. ఒకవేళ అటువంటి ఏమన్నా మనకు కనపడినా సరే మనం ఇటువంటి కథలు గుర్తు తెచ్చుకోవాలి. గుర్తు తెచ్చుకొని భక్తులను ఎప్పుడైనా చాలా అధికంగా చూడాలన్నమాట. ఎవరైనా సరే భక్తుల్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఆ, కొందరు ఒక విధంగా ప్రవర్తన ఉంటుంది, ఇంకొకరు ఇంకొక విధంగా ప్రవర్తన ఉంటుంది. కానీ వాళ్ళ భక్తులు, కానీ వాళ్ళ డివోటీస్, వాళ్ళు 16 రౌండ్లు చాంటింగ్ చేస్తున్నారు. 16 రౌండ్లు చాంటింగ్ చేయడం అంత ఈజీ కాదు. ఎవరైనా చాంటింగ్ బ్యాగ్ పట్టుకున్నారు అంటే ఇంకా వాళ్ళు పూజనీయులే మనకి. ఆ విధంగా చూడాలి డివోటీస్ని. ఎప్పుడు కూడా వ్యత్యాసంగా లేకపోతే తేడాగా అట్లా చూడకూడదు. ఇవన్నీ చూడడం ఎందుకు అవుతాయి, ఎవరైతే తక్కువ స్థాయిలో భక్తిలో ఉంటారో, ఇంకా వాళ్ళు శారీరక స్వభావంలోనే ఉంటారో, వాళ్ళు అందరినీ శారీరకంగా చూస్తున్నారు. యాక్చువల్లీ భక్తుడు అంటే చాలా ఎలివేటెడ్ సోల్. కొన్ని జన్మల నుండి వాళ్ళు ఇవన్నీ ఏది కర్మ, జ్ఞాన, అష్టాంగ యోగ, తపస్సులు, ఇవన్నీ పుణ్యాలు రకరకాల ఇవన్నీ చేసిన తర్వాతనే వాళ్ళు భక్తిలోకి రాగలుగుతారు, చాంటింగ్ కూడా చేయగలుగుతారు అనమాట. అది తప్ప ఇంకా వాళ్ళ స్వభావం, వాళ్ళ యొక్క ఫిజికల్ అపియరెన్స్, వాళ్ళు వాళ్ళు ఎలా ఉన్నా సరే, వాళ్ళు నల్లగా ఉన్నా సరే, పొట్టిగా ఉన్నా సరే, వాళ్ళు లావుగా ఉన్నా సరే, ఇవన్నీ శారీరక దృక్పథాలు అనమాట. వీటిని మనం చూడకూడదు. ఎవరైనా చాంటింగ్ చేస్తున్నారంటే వాళ్ళని మనం చాలా ప్యూర్ డివోటీస్గా, వాళ్ళని మనం చాలా అధికమైన డివోటీస్గా చూడాలి. ప్యూర్ కాదు, అధికమైన డివోటీస్, మనకంటే ఎక్కువ మంచి డివోటీ అన్నట్టుగా చూడాలి అందరినీ. వాళ్ళు చిన్న డివోటీ అయినా పెద్ద డివోటీ అయినా.
సో చైతన్య మహాప్రభు మనకు అక్కడ లెసన్ చెప్తున్నాడు. సో ఆ చెట్టు అంతా చాలా హ్యాపీగా, ఆ చెట్టుకు పుష్పాలన్నీ వచ్చేస్తున్నాయి. ఇంకా చెట్టుకు ప్రేమ భక్తి ఇచ్చాడు కృష్ణ. ఉమ్, ఆ, ఈ- చూడండి, ఆ భక్తుడికి సేవ చేసినందుకు చెట్టుకు ప్రేమ భక్తి. మనందరం చూసేది ఏంటి? మనం కృష్ణ ప్రేమ భక్తి కోసం ఎదురు చూస్తున్నాం. ఉమ్, అలాంటిది ఆ ఆ యొక్క ప్రేమ భక్తి ఆ చెట్టుకి ఇచ్చాడు చైతన్య మహాప్రభు. ఎందుకు? ఆ చెట్టు ఈ సారంగ్ ఠాకూర్ని సర్వ్ చేసింది కాబట్టి, సేవ చేసింది కాబట్టి. అందుకే మనం డివోటీస్కి ఎప్పుడైనా సరే ఏ విధంగా కూడా మనం సేవ చేయడానికి ట్రై చేయాలి. ఆ విధంగా మనం ఎంతూజియాస్టిక్గా, చాలా చాలా ఉత్సాహంతో ఉత్సాహంతో సేవ చేయాలన్నమాట. డివోటీస్తో చాలా మంచి సత్సంబంధాలు పెట్టుకోవాలన్నమాట. వ్యత్యాసం లేకుండా, వాళ్ళని తక్కువగా చూడకుండా చాలా జాగ్రత్తగా మెదులుకోవాలి డివోటీస్తో. సో ఒకవేళ వాళ్ళు ఏమైనా చేయకూడని పనులు చేసినా సరే, వాళ్ళు డివోటీస్ కాబట్టి మనం వాళ్ళను ఎక్కువగానే చూడాలి ప్రతిసారి. సో ఇలా కౌగిలించుకున్న తర్వాత చైతన్య మహాప్రభు తిరుగుతాడు. సారంగ ఠాకూర్ని తిరిగేసి, ఓకే, ఇప్పుడు ఈ చెట్టుని ఉద్ధరించాను కదా నేను, నువ్వు ఇప్పుడు అందరినీ ఉద్ధరించు, నువ్వు ఇప్పుడు ఇనిషియేషన్స్ ఇవ్వు అందరికీ. సో కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ చెప్తాడు చైతన్య మహాప్రభు. సో ఇప్పుడు సారంగ ఠాకూర్ ఇంకా భగవంతుడు రెండోసారి చెప్పాడు, ఇప్పుడు నేను ఇనిషియేషన్స్ ఇవ్వాలి అని. ఆ రోజు పొద్దుగాల లేస్తాడు. పొద్దుగాల లేచి ఆయన సంకల్పం చేసుకుంటాడు అనమాట. ఓకే, ఈ రోజు నాకు ఎవ్వరు ఫస్ట్ ఎదురు పడితే వాళ్ళకి నేను దీక్ష ఇస్తాను. చైతన్య మహాప్రభు రెండోసారి చెప్పారు. సో అని చెప్పేసి ఆయన పొద్దున్నే లేచి నడుస్తూ ఉంటాడనమాట. నడుస్తూ నడుస్తూ స్నానం చేయడానికి గంగా నదిలోకి వెళ్ళడానికి వెళ్తూ 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 ఉంటే, గంగాలో స్నానం చేస్తూ ఉంటే ఆయన కాలికి ఏదో తడుతుందన్నమాట. ఒక చిన్న బాబు చనిపోయాడు. ఆ చనిపోయిన శవం కనపడుతుంది. సో ఆ శవాన్ని పైకి తీస్తాడు. యూజువల్గా ఏం చేస్తారంటే, ఎవరైనా పాము కాటుతో మరణించినప్పుడు వాళ్ళని పూడ్చకుండా కాల్చకుండా వాళ్ళని నీళ్ళల్లో వేసేస్తారనమాట. సో అట్లా ఈ బాబుని అట్లా వేసేసి ఆ తల్లిదండ్రులు ఏడుస్తూ ఏడుస్తూ వెళ్ళిపోతారనమాట. సో ఈ చిన్న పిల్లవాడు ఈ సారంగ ఠాకూర్కు ఆ, కాలుకు తగులుతాడు. అప్పుడు ఆయన లేపేసి, ఆయన ప్రామిస్ చేసుకున్నాడు కదా ఆయన హృదయంలో, ఈ రోజు నాకు ఎవ్వరు ఫస్ట్ నాకు కలుస్తారో వాళ్ళని నేను ఇనిషియేట్ చేస్తానని చెప్పేసి. సో ఇమ్మీడియట్గా ఆయనకు దీక్ష ఇస్తాడు. ఆయన చెవులో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, ఈ మంత్రం చెప్తూ ఉండగానే ఇమ్మీడియట్గా ఆ బాబు ప్రాణాలకు వచ్చేస్తాడు. ప్రాణం వచ్చేసి, ఈయన శుద్ధ భక్తుడు సారంగ ఠాకూర్. సో ఆయనకు కూడా ప్రేమ భక్తి వచ్చేస్తుంది. ప్రేమ భక్తి వచ్చేసి కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి ఆయనకి ఇప్పుడు. ఆ, ఆయన కూడా హరికృష్ణ మహామంత్రం చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ఇనిషియేటెడ్ డివోటీ అయ్యాడు ఆయన. ఆ, సో ఈ విషయం అందరికీ తెలిసిపోతుంది. అలా 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 పాకిపోగా పాకిపోగా ఈవెన్ తల్లిదండ్రులకు కూడా. యాక్చువల్గా ఒక విధంగా చూస్తే మనందరం కూడా ఎవరైతే భక్తిలో ఉత్సాహం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే, గురు మహారాజ్ ఏం చెప్తారంటే, వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళు ఆధ్యాత్మికంగా వాళ్ళు మరణించినట్టేనట. ఎవరికైనా కూడా ఉత్సాహం భక్తిలో లేకపోతే వాళ్ళు మరణించిన వాళ్ళతో సమానం. సో అటువంటి ఇప్పుడు మనకి ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మనం ఉన్నాము, ప్లస్ ఈ శారీరక దృక్పథంతో మనము మెదులుతున్నాము. ఇటువంటి వాళ్ళందరూ మరణించిన వాళ్ళతో సమానం. దీక్ష అంటే ఏంటి? జీవ్ జాగో జీవ్ జాగో. ఆ, సో మనల్ని లేపుతున్నారనమాట. నిద్రావస్థ నుంచి మనల్ని లేపుతున్నారు. See, చనిపోవడం అంటే ఏంటి? మనం రోజు పడుకుంటాం. మనం పడుకున్నాక అసలు మనం ఏమవుతున్నాయి మనకి ఏంటి అర్థం కాదు. ఒక ఒక చనిపోయిన వ్యక్తికి, మామూలు వ్యక్తికి ఏంటంటే, లేచిన తర్వాత మళ్ళీ ఆ బాడీలోకి వచ్చే వాళ్ళు బ్రతుకున్నారు. పడుకున్న తర్వాత మళ్ళీ ఇంకో శరీరంలో లేస్తారు అనుకోండి, వాళ్ళు చనిపోతారు. చనిపోయిన వాళ్ళు, అదొక్కటే తేడా. సో దీక్ష సమయంలో ఏమవుతుంది, మనకు కొత్త స్పిరిచువల్ లైఫ్ వస్తుందన్నమాట. ఆధ్యాత్మిక జీవితం మొదలవుతుంది. సో మనందరం కూడా స్పిరిచువల్గా డెడ్ అన్నమాట. అంటే మనం స్పిరిచువల్గా అంటే ఆధ్యాత్మికంగా మనందరం మరణించాం. అప్పుడు ఎప్పుడైతే దీక్ష అవుతుందో, గురువు గురువు మహారాజ్ మనల్ని ఏం చేశారు, మళ్ళీ మనకి ప్రాణాలు పోసి మనకి దీక్ష ద్వారా మన మన యొక్క స్పిరిచువల్ లైఫ్ని ఇచ్చారనమాట. అంటే మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మనకి అందించారు. సో అది మన యొక్క
రెండో పుట్టుక అనే విధంగా మనం చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా ఈ బాబు లేస్తాడు, ఆయన చాంటింగ్ చేస్తున్నాడు, ఆ, గురు మహారాజ్ సేవ చేస్తున్నాడు. ఈ లోప తల్లిదండ్రులకు తెలిసిపోయింది. ఆ తల్లిదండ్రులు ఏడుస్తూ ఏడుస్తూ చాలా సంతోషపడతారనమాట. వావ్, మా కొడుకును కాపాడారా ఈ గురువు అని చెప్పేసి హడావుడిగా వాళ్ళు వచ్చేసి వాళ్ళ కొడుకుని చూడాలి ప్లస్ ఈ గురువుని చూడాలని చెప్పేసి వస్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఆ బాబుతో కలిసి మాట్లాడతారనమాట. నువ్వు బ్రతికావా, మళ్ళీ మాతో పాటు వచ్చేసేయని. అప్పుడు ఆయన అంటున్నాడు, లేదు లేదు, మీ కుమారుడు ఆల్రెడీ చనిపోయారు. ఇప్పుడు నేను, ఈ యొక్క గురువు నాకు మళ్ళీ ఈ లైఫ్ ఇచ్చారు, కాబట్టి ఈ జీవితం అంతా నేను గురువు సేవలో ఉంటాను అని చెప్తారనమాట. సో ఆ విధంగా ఆయన సేవ చేస్తూ సేవ చేస్తూ ఇంకా చాలా మందిని, హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ డివోటీస్కి ఆయన దీక్ష ఇస్తాడు, అది ఆ శిష్యుడు. సో అట్లా ఈ సారంగ ఠాకూర్ ప్యూర్ డివోటీ, ఆయన యొక్క ఆ, తీరోభావ దినోత్సవం నిన్న. సో ఇటువంటి కథలు మనం చెప్పుకున్నా కూడా చాలా పవిత్రమైన కథలు ఇవి. సో ఆ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. ఆ, అన్ని గ్లోరీస్ కూడా శిల ప్రభుపాద్కి చెందుతాయి. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు కామెంట్స్ ఉంటే ఇప్పుడు డిస్కస్ చేయొచ్చు. ఈరోజు క్లాస్లో కానీ ఇన్ జనరల్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభు. ఈ మరి సారంగ ఠాకూర్ మొదట్లో ఇప్పుడు భౌతికంలో మనం ఉన్నట్టే అలాగే ఉన్నారా ప్రభుజీ ఆ, చిన్నప్పుడు? చైతన్య మహాప్రభు 500 సంవత్సరాల కింద ఉన్నారు. చైతన్య మహాప్రభు కాదు ప్రభుజీ, సారంగ ఠాకూర్ ప్రభు సారంగ గురువు. ఠాకూర్ సారంగ ఠాకూర్ చైతన్య మహాప్రభు ఎప్పుడైతే ఈ భూమండలం పైన ఉన్నారో ఆ టైంలో సారంగ ఠాకూర్ బ్రతికి ఉన్నారు. అప్పుడు చైతన్య మహాప్రభు ఆయనకి ఈ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారన్నమాట, నువ్వు అందరికి ఇట్లా దీక్ష ఇవ్వాలని చెప్పేసి. సో ఇప్పుడు 500 సంవత్సరాలు గడిచాయి. ఆయన గురించి మనం చెప్పుకుంటున్నాం. ఆయన తీరోభావ దినోత్సవం నిన్న. కానీ అంటే మన మొదలు తను మన చైతన్య మహాప్రభు అతనికి దీక్ష ఇవ్వక ముందు నార్మల్ మామూలుగా మనిషి లాగానే ఉన్నారనమాట, ఇట్లా భక్తుని లాగా కాదు. భక్తుడే మాతాజీ, భక్తుడికే కదా భక్తుడే. ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. సో ఆయన భక్తుడే, శుద్ధ భక్తుడు. శుద్ధ భక్తుడే కానీ ఆయన అది వినపడలే ప్రభుజీ, నాకు కొంచెం సెల్ ప్రాబ్లం, వినపడలేదు. శుద్ధ భక్తుడే, శుద్ధ భక్తుడే. ఆయన భక్తి, ఆయన భజన చేస్తున్నాడు, చాంటింగ్ చేస్తున్నాడు, ఆ చెట్టు కింద కూర్చొని రోజు చాంటింగ్ చేస్తున్నాడు. యాక్చువల్లీ ఒకసారి చైతన్య మహాప్రభు ఆయనకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు, నువ్వు వెళ్ళి అందరికీ దీక్ష ఇవ్వు అని. అప్పుడు కూడా ఆయన ఆ ఇన్స్ట్రక్షన్ కి ముందుకు వెళ్ళడు, వెనక్కి వెళ్ళడు, ఎస్ చెప్పడు, నో చెప్పడు, కానీ ఆయన పైన ఆయన చేసుకుంటూ ఉంటాడు అనమాట. అప్పుడు మళ్ళీ కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత ఈ బకుల చెట్టు చనిపోతుంది. అప్పుడు మళ్ళీ చైతన్య మహాప్రభు మళ్ళీ వచ్చి ఆ చెట్టును ఆలింగనం చేసుకొని ఆయనకు ఇనిషియేషన్ ఇవ్వమని ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు అనమాట. థ్యాంక్ యూ ప్రభు. అది అప్పుడు కొంచెం నాకు వినిపించలేదు ఇది. ఓకే, థ్యాంక్ యూ ప్రభు, మళ్ళీ మళ్ళీ తెప్పించుకున్నాను. సరే, థ్యాంక్ యూ. ఓకే, మనకు దర్శనం స్టార్ట్ అవుతుంది. శ్రీల ప్రభుపాద్కి జై. జై.
जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। जय। पिता की जय। హరే కృష్ణ. సో ఎవరన్నా భక్తులకు ఏమైనా ప్రశ్నలు ఉంటే ఇప్పుడు తీసుకుందాం. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ప్రభుజీ వినిపిస్తుందా ప్రభుజీ? ఎస్ మాతాజీ. సరిత మాతాజీ చెప్పండి. ప్రభుజీ నేను ఒకటి విన్న ప్రభుజీ, మనం ఒక్క రోజు హరినామం చేయకపోతే ఆ రోజు మరణించిన వాళ్ళతో సమానమని విన్నాను ప్రభుజీ. ఇప్పుడు ఆధ్యాత్మికతలో మన ఉత్సాహంగా లేకపోయినా కూడా మనం మరణించిన వాళ్ళతో సమానం అని విన్న ప్రభుజీ. ఇది బాగా నచ్చింది ప్రభుజీ మీకు. అది గురు మహారాజ్ చెప్పారు మాతాజీ. సో మనము డివోషన్లో మనము ఈ కృష్ణ కాన్షియస్కి రాకముందు, కృష్ణ చైతన్యానికి రాకముందు చూస్తే సరే మనం శ్వాస తీసుకుంటున్నాం కానీ ఆ జీవుడు లేనట్టే. సో ఎప్పుడైతే మనకి గురువు మనం ఈ హరే కృష్ణ మహామంత్రం తీసుకొని మనం ఉత్సాహంగా భక్తి చేస్తున్నామో అప్పుడే యాక్చువల్గా మన స్పిరిచువల్ లైఫ్ బిగిన్ అవుతుంది. అప్పుడే మనకి స్టార్ట్ అవుతుంది అనమాట మన నిజమైన ఆధ్యాత్మిక జీవితం. అది ఇంపార్టెంట్. అది మన యొక్క ఆత్మకి. సో ఈ శరీరానికి సంబంధించినవి మనం ఎక్కువగా పట్టించుకోవాలన్నమాట. ఆ విధంగా చెప్తున్నారు. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. ఎస్ ఒకటి మాతాజీ. డౌట్. ధన్యవాద ప్రణామ్. అయితే ఇప్పుడు దీక్ష తీసుకోక ముందుకు మనం ని- చనిపోయిన వాళ్ళతో సమానం, తర్వాత గురు దీక్ష తర్వాతనే మనం మొదలు పెట్టినాం కాబట్టి భక్తి అప్పటి నుంచి మనకు భక్తి మొదలైంది గురువు అని చెప్పింది. అయితే ఇప్పుడు కొందరు ఇప్పుడు నియమాలు పాటించుకుంటూ జపం చేసుకుంటూ టెంపుల్కి వచ్చి సర్వీస్ ఇవన్నీ చేసే వాళ్ళు దీక్షలు కాలే కదా, వాళ్ళది కూడా అట్లనే అంటారా ప్రభుజీ? అంటే వాళ్ళు భక్తి మార్గంలోకి వచ్చారు కదా మాతాజీ. సో వాళ్ళు భక్తి మార్గంలో వచ్చిన వాళ్ళు డెఫినెట్లీ గురువు దగ్గర దీక్ష తీసుకోలేదు కానీ ఇవి చేస్తారు కదా. వాళ్ళు కూడా స్పిరిచువల్ గా బ్రతికున్నట్టే కదా మాతాజీ. ఎందుకంటే వాళ్ళు ఆ జీవితంలోకి వస్తున్నారు, అదే ఉత్సాహంగా అడుగుతారు. భక్తి చేస్తున్నారు. సో అట్లా అంటే ఇంకా గురు దీక్ష కాక నియమాలు పాటించుకుంటూ ఇవన్నీ ఆ, చేసేవాళ్ళను. శిక్ష కాకపోయినా సరే మేము భక్తి చేయాలి అని ఎంటర్ అయినా కూడా అది కూడా మనకు కొత్త లైఫ్ బిగిన్ అవుతుందని అర్థం. ప్రభు ప్రభు హరే కృష్ణ ప్రభు, నాది కూడా అదే ఆన్సర్ ప్రభు. 15 సంవత్సరాలు అవుతుంది మహారాజు నాకు ఇంకా దీక్ష ఇస్తలేదు ప్రభు. అదే నాకు కూడా నా జీవితం కూడా అట్లనేనా? లేదు మాతాజీ. ఒకసారి మనకి గురువును మనం ఎంచుకున్నాక యాక్చువల్లీ మన ఇనిషియేషన్ అయిపోయినట్టే గురువును మనం ఎంచుకున్న తర్వాత. ఉమ్, సో ఇంకా ఈ
ఈ దీక్ష అనేది ఒక ఫార్మల్ ప్రాసెస్. అఫ్ కోర్స్ దీక్ష కూడా తీసుకోవాలి, మనం ఫార్మల్ ప్రాసెస్ కూడా కావాలి. కానీ ఎప్పుడైతే మన మనస్సులో ఒక శుద్ధ భక్తుడు ఇతని ద్వారా నేను దీక్ష తీసుకుంటాను అని ఎప్పుడైతే మన నిర్ణయం తీసుకుంటామో ఆ రోజు మనకి కృష్ణ భగవాని యొక్క కృప ఆ ఆ యొక్క గురువు ద్వారా మనకు వస్తూనే ఉంటుంది. ఎందుకంటే మనం సరెండర్ అయిపోయాం, ఆల్రెడీ శరణాగతి తీసుకున్నాం. పలానా పలానా శుద్ధ భక్తుని దగ్గర మనం సరెండర్ తీసుకున్నాం. ప్రభుపాద యొక్క శిష్యులు ఆ, అయిన ఇంతమందిలో నేను ఒక శుద్ధ భక్తునికి నేను ఆ, దీక్ష సరెండర్ అయిపోయాను. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితం డెఫినెట్లీ అక్కడ స్టార్ట్ అయిపోయింది, ప్రోగ్రెస్ అన్నట్టే. సో దీక్ష దీక్ష అనేది ఆమ్, గురు మహారాజు ఆ ప్రాసెస్ని బట్టి ఆ, ఎప్పుడవుతుందో అనేది అది మన చేతిలో లేదు. కానీ మీరు కృష్ణా లిస్ట్లో సి మన దీక్ష అంటే మెయిన్ థింగ్ ఏంటంటే మాతాజీ, మనము ఒక ప్యూర్ డివోటీకి సరెండర్ అవుతున్నాం. ఒక కృష్ణ భగవానుని యొక్క శుద్ధ భక్తుడికి మనం సరెండర్ అయిపోతున్నాం. ఆయన యొక్క వాక్కులు మనం తీసుకోవాలని సరెండర్ అవుతున్నాం, శరణాగతి తీసుకుంటున్నాం. సో అది యాక్చువల్గా నిజమైన దీక్ష అంటే అది. సో ఇప్పుడు మీరు లైన్లో ఉన్నారు, మరి భక్తి చేస్తున్నారు, 16 రౌండ్లు చేస్తున్నారు, 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నారు, మీరు గురువుని ఎంచుకున్నారు, లైన్లో ఉన్నారు దీక్ష కోసం అని అంటే ఇంకా అది మంచి ప్రోగ్రెసే. సో భగవంతుని యొక్క కృప మీకు ఆ గురువు ద్వారా మీకు వస్తూనే ఉంటుంది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. సో ఈ స్టేట్మెంట్ ఎగ్జాక్ట్గా యాజ్ ఇట్ ఈస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సి మహారాజ్ ఏమంటున్నారంటే ఎవరైనా ఇంకా ఇటువంటి భక్తి చేయాలి అనే ఆలోచన ఎవరికి రావట్లేదు అనుకోండి, ఇంకా వాళ్ళు చనిపోయిన వాళ్ళతో సమానం. ఎవరికైనా భక్తి చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉండి క్లాసెస్ వినడము, చాంటింగ్ చేయడము మొదలు పెట్టడం ఇవన్నీ చేస్తుంటే ఏంటంటే వాళ్ళ ఆధ్యాత్మిక జీవితం మొదలు పెడుతున్నారు. ఆ విధంగా తీసుకోవాలి మనం. ఒకవేళ గోలకం పోయినా కూడా ఏం కాదు కదా ప్రభు, దీక్ష లేకుండా. ఆ, మీకు దీక్ష అవుతుంది మాతాజీ, అట్లా అట్లా ఏమీ లేదు. కానీ అదే సారీ మీరు మీరు ఎవరన్నా ఆ, గురువుకి సరెండర్ అయిపోతే ఇంకా శిల ప్రభుపాదు ఆ గురువులు వాళ్ళు చూసుకుంటారు మిమ్మల్ని. ఇది అదే ప్రతి అదే డౌట్ లేదు నాది. ప్రతి ఒక్క గురువు యొక్క ప్రామిస్ ఇది ఏంటది, వాళ్ళ శరణాగతి ఎవరైతే తీసుకుంటారో ఈ ప్రామిస్ ఎవరు చేయట్లేరు, తల్లిదండ్రులు కూడా చేయరు. నీకు ఇంకో జన్మ ఉంటే నేను నిన్ను చూసుకుంటానని ఏ తల్లిదండ్రులను చెప్తారా మనకి? అదే ప్రాబ్లం ప్రభు. ఆ, అంతే ఈ గురువు ఏం చేస్తున్నారు, నువ్వు ఎన్ని ఈ జన్మలైనా సంవత్సరం ఉండే శక్తి ఇంకో సంవత్సరం లేదు, ఉంటలేదు ప్రభు, తగ్గుతా ఉన్నది అందుకే. ఉమ్, కానీ భక్తి మాత్రం చేసుకుంటున్నా ప్రభు, పొద్దున్నే 3 గంటలకు లేసి అన్ని. ఉమ్, చేసుకోవాలి మాతాజీ. సో మీరు చేసేది మీరు కరెక్ట్ దారిలోనే ఉన్నారు, దాంట్లో ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆ, గురువు యొక్క ప్రామిస్ ఏంటంటే ఎవరెవరి శిష్యులు ఉన్నారో హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. మధ్యలో కొంచెం కట్ అయినట్టుంది, నాకు ఏదో నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది. సో మళ్ళీ అదే రీస్టార్ట్. ప్రభు, అదే ప్రాబ్లం ప్రభు. మాట్లాడితేనే పోయింది ప్రభు, మాట్లాడుతుంటే. అదే సో యా నేనేం చెప్తున్నానంటే ఎస్, మనం ఎప్పుడైనా ఆ, గురువు యొక్క ప్రామిస్ ఏంటి, ఆయన యొక్క డిసైపుల్ ఎన్ని జన్మలు ఎత్తినా సరే మళ్ళీ గురువు ఆయన గోలోకి తీసుకెళ్లేంత వరకు మళ్ళీ వచ్చి ఆ డిసైపుల్ని తీసుకెళ్తారనమాట దేవుడి దగ్గరికి, కృష్ణ భగవాన్ దగ్గరికి. అది ప్రామిస్ వాళ్ళు చేసేది. సో మనం కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎట్లా గురుగారు ప్రామిస్ చేశారు నేను అన్ని రకాల పనులు చేసేసుకుంటాను అన్నట్టుగా కాకుండా మనం చాలా సీరియస్గా ఇది కూడా ఒక యజ్ఞం లాగా తీసుకొని, మనం కూడా ఒక తపస్సు లాగా తీసుకొని చాలా సిన్సియర్గా మనము చేయాలన్నమాట. గురువు కూడా మనం ఎక్కువగా ఇబ్బంది కలిగించకుండా మన రౌండ్స్ మనం 100% చేసుకోవాలి. మన 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ చక్కగా పాటించాలి. ఆ, అందరు భక్తులతో సత్సంబంధాలు మంచిగా ఉంచుకోవాలి, వైష్ణవ బ్రదర్స్ చేయకుండా ఉండాలి, ఇవన్నీ మనం కూడా చూసుకోవాలి. ఓకే ప్రభు, ధన్యవాదాలు. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ఎస్ మాతాజీ. మేము కొత్తగా వచ్చినాము భక్తిలోకి ప్రభు, మేము గురువుని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి చెప్పండి ప్రభు. సో గురువును ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది హిజ్ హోలీనెస్ గౌరవ్ గోవింద్ స్వామి మహారాజ్ ఒక పుస్తకం రాశారు. సో ఈ గురువు సెలెక్షన్ అనేది మాతాజీ ఒకరి ఫోర్స్ వల్ల మనం తీసుకోకూడదు. ఓకే, అవును ప్రభు. ఈ గురువు చాలా ఈ గురువుకు చాలా పలుకుబడి ఉంది, ఈ గురువు డిసైపుల్స్ చాలా మంది పెద్ద పొజిషన్ లో ఉన్నారు కాబట్టి నేను ఈ గురువుని తీసుకుంటాను, అట్లా చూస్ చేసుకోకూడదు. సో మనం ఎలా చేసుకోవాలి అంటే
ఆ గురువు యొక్క టీచింగ్స్ వినాలి మనం. ఆ గురువు గారి యొక్క క్లాసెస్ వినాలి. వాళ్ళ టీచింగ్స్ ఏంటి, ఆ, వాళ్ళ టీచింగ్స్ని మనం డైజెస్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళ టీచింగ్స్, వాళ్ళు గురువు చెప్పేది మన హృదయంలోకి వెళ్తుందా, మేల్కొలుపు మనకు జరుగుతుందా, ఎక్కడ మనకు అట్రాక్షన్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు శిలా ప్రభుపాద్ ఉన్నాడు. శిలా ప్రభుపాద్ దగ్గర దగ్గర వందల వందల మంది డిసైపుల్స్ని చేశారనమాట. వేల మంది డిసైపుల్స్ ఉన్నారు, అందులో వందలాది మంది దీక్షలు ఇస్తున్నారు. ఆ వందలాది మందిలో కూడా మనము వీళ్ళు గొప్ప వీళ్ళు తక్కువ అనేది మనము ఎప్పుడూ అట్లా చూడకూడదు. మనం ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ మనం కృష్ణకి, చైతన్య మహాప్రభుకి ఫస్ట్ వెళ్ళి ప్రార్థన చేయాలన్నమాట, గౌర్నితాయికి. సో డియర్ గౌర్నితాయ్, నాకు నాకు గురువు చూపించు, నాకు ఎవరు నా గురువు అనేది చూపించండి అని చెప్పేసి మనం ఆ, మంచి సంకల్పం చేసుకొని భగవంతుడికి ప్రార్థన చేయాలి. సో అది ఫస్ట్ థింగ్. ఎందుకంటే గురువుని చూపించేది కూడా కృష్ణనే, తర్వాత కృష్ణ దగ్గర తీసుకెళ్లేది గురువు. గురువుని చూపించేది కృష్ణ, కృష్ణని చూపించేది మళ్ళీ గురువు. సో అందుకని మనం ఫస్ట్ ప్రేయర్ చైతన్య మహాప్రభుకి, నిత్యానంద ప్రభుకి వేడుకోవాలి, మనకు గురువు ఆ, చూపించండి అని చెప్పేసి. మీరు మిగతా ఎవరెవరైతే గురువులు మీకు తెలుసో వాళ్ళ యొక్క పాఠాలు, వాళ్ళ యొక్క పుస్తకాలు, వాళ్ళ యొక్క క్లాసెస్ వినండి. ఒకవేళ వాళ్ళు ఇంగ్లీష్లో క్లాసెస్ ఇస్తే తెలుగు అనువాదం తీసుకొని వినండి. అట్లా చూడొచ్చు. అట్లా చూసి మీకు ఎక్కడ ప్రేరణ ఎక్కువ కలుగుతుంది, ఈ 10 మంది గురు మహారాజ్ లెక్చర్స్ విన్న తర్వాత నాకు ఇక్కడ ఎక్కువ ప్రేరణ జరుగుతుంది అని మీకు ఎట్లయితే అనిపిస్తుందో ఆ గురువు దగ్గర మీరు దీక్ష తీసుకోవచ్చు. మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకి శిల ప్రభుపాద ఈ ఉదాహరణ చెప్పేవారు. ఎట్లా అంటే మనం పెళ్లి సంబంధాలు చూసినప్పుడు ఏం చేస్తున్నాము? ఆ, ఒక ఒక అబ్బాయిని చూస్తారు, రెండో అబ్బాయిని చూస్తారు, మూడో అబ్బాయిని చూస్తారు. ఎక్కడైతే నచ్చుతుందో అక్కడ వివాహము ఏర్పాటు చేసుకుంటారు. రైట్, సేమ్ థింగ్. ఆ అబ్బాయి ఏం చేస్తాడు? ఒక అమ్మాయిని చూస్తాడు, రెండో అమ్మాయి, మూడో అమ్మాయి, అట్లా 10 మందిని చూసిన తర్వాత ఓ వీళ్ళల్లో ఈ అమ్మాయి నాకు బాగా నచ్చింది అట్లా. సో మనం కూడా ఏం చేయాలి? మనం కూడా వెతకాలి. గురువుని వెతకాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గురువు సరైన పరంపరలో ఉన్నారా, ఆయన టీచింగ్స్ నా హృదయానికి తగులుతున్నాయా, ఇవన్నీ చూడాలన్నమాట. ఇవన్నీ చూసి ఏ గురువు ఏ గురువు అయితే మనకి మన హృదయానికి కరెక్ట్గా స్పందన అనేది మనకు తెలుస్తుంది. ఆ గురువు గారి లెక్చర్స్ విన్నా సరే, ఆ గురువు గారు చెప్పిన పాఠాలు విన్నా సరే, ఇంకొకటి ఆ గురువు వాళ్ళ శిష్యులు, వాళ్ళ శిష్యుల పాఠాలు విన్నా సరే, ఎక్కడ మీకు మీకు భక్తి ఆ, పోషణ జరుగుతుంది, ఆ, ఎక్కడ మీకు భక్తి పోషణ నిలుస్తుంది, అవన్నీ చూడాలన్నమాట. ఇవన్నీ చూసి అన్ని కంబైన్డ్గా తీసుకోవాలి. ఎవరో ఫోర్స్ చేసేసి మీ పేరు ఇక్కడ రాసేస్తాను అంటే అట్లా మనం తీసుకోకూడదు. ఆ, లేకపోతే ఈ గురువు దగ్గర దీక్ష తీసుకుంటే మీరు 10 సంవత్సరాలు ఆగాలి, ఈ గురువు అయితే మీకు ఆ, ఒక సంవత్సరంలో దీక్ష ఇస్తారు, లేకపోతే ఈ గురువు అయితేనేమో మనకి ఎక్కువ సార్లు కలుస్తారు, మన ఇంటికి కూడా వస్తారు. ఇటువంటి క్రైటీరియా మనం చూడకూడదు. రైట్. గురువు మన ఇంటికి రావడము, లేదా గురువు తొందరగా దీక్ష ఇవ్వడము, ఆ, ఇవన్నీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ మనం చూడవలసిన అవసరం లేదు. మనకి ఎక్కడ ప్రేరణ జరుగుతుంది, మనం ఏ గురువు, ఇంతమంది గురువులలో కూడా మనకు కూడా వాళ్ళ గురువులు చేసిన పనులు వింటే మనకు అర్థమైపోతుంది అనమాట. ఓ, ఈ గురువు గారు ఇంతమంది శిష్యులను చేశారు, ఇన్ని ప్రాజెక్టులు కడుతున్నారు, ఆ, ఇంత సేవ చేస్తున్నారని మనకు కూడా అట్రాక్షన్ వచ్చేస్తుంది నార్మల్గా. అట్లా వస్తే తీసుకోవచ్చు. కానీ ఒకరు ఫోర్స్ చేయడం కానీ, మనం కూడా ఇంకొకరెవరిని ఫోర్స్ చేయకూడదు. చాలా ఇంపార్టెంట్ అది. ఇంకోటి, ఈ గురువు ఈ సెగ్మెంట్ వీళ్ళు, ఈ గురువు ఈ సెగ్మెంట్ వీళ్ళు, అట్లా కూడా మనము టీమ్స్ లాగా ఫామ్ కాకూడదు. ఎందుకంటే ఆ గురువు మహారాజు వేరే గురువులందరినీ కూడా ఆయనే, ఆ ఆ గురువు ఏమనుకుంటున్నాడు, వీళ్ళందరి సేవకుడిని నేను అనుకుంటున్నాను. వాళ్ళ శిష్యులు పోయేసి లేదు మా గురువు గొప్ప అని అనుకున్నప్పుడు గురువు యొక్క కాన్షియస్నెస్ ని మనము వేరే విధంగా చూస్తున్నాం. అది గురువు అపరాధ కింద కూడా వస్తుంది. కాబట్టి మనము ఎప్పుడు కూడా ఆ గురుయిజము అట్లా టీమ్స్ చేసి ఇంకొకరు తక్కువ చేయడం అట్లా చేయకూడదు. సో ఇది ఇండివిజువల్ చాయిస్ మాతాజీ, మీరే వెతుక్కోవాలి. మీరు కృష్ణాకి ప్రేయర్ చేయాలి, మీరు క్లాసెస్ వినాలి. ఆ, ఎంతమంది గురువులు మీకు తెలుసో వాళ్ళందరి క్లాసెస్ వినాలి, అనువాదం తీసుకోండి, వినాలి. విన్న తర్వాత మీకు ఎక్కడ ఆ, మీ హృదయానికి ఏ క్లాసెస్ ఎట్లా టచ్ అవుతున్నాయి, ఏ గురువు మహారాజ్ చెప్పింది మీకు ఆ, మీ భక్తిలో పోషణ ఎక్కువ లభిస్తుంది, అలా మీరు చూస్ చేసుకొని ఫైనల్గా ఇవంతా ఒకటి 2 సంవత్సరాలు చేసిన తర్వాత మీరు ఆ గురువు దగ్గర ముందు ఆ, ఆ, దాన్ని ఏమంటారు, శరణాగతి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇంకా
ఆ గురువు యొక్క సీనియర్ డిసైపుల్స్ వచ్చేసి మిమ్మల్ని కూడా అబ్జర్వ్ చేస్తారు. ఈ పలాని వ్యక్తి కరెక్ట్గా చాంటింగ్ చేస్తున్నారా, టెంపుల్కి సరిగా వస్తున్నారా, 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నారా, ఇవన్నీ చూడాలన్నమాట. ఇవన్నీ చూసిన తర్వాతనే వాళ్ళు లెటర్ ఇస్తారు. ఓకే, ఇప్పుడు వీళ్ళకి దీక్ష ఇవ్వచ్చు అని చెప్పేసి. సో అలా వెళ్ళి వాళ్ళు దీక్ష ఇప్పిస్తారు. ఉం? కానీ మనము ప్రతి వారం టెంపుల్కి రావాలి. మనకు అంతకంటే వేరే ప్రయారిటీస్ ఏమన్నా ఉన్నాయి, టెంపుల్కి రాలేకపోతున్నాం అంటే అది కూడా ఒక ప్రాబ్లమే. సో మనము చాంటింగ్ 16 రౌండ్లు చేయాలి, 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ఫాలో కావాలి, టెంపుల్కి రావాలి, ఏదో ఒక సేవ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా మాతాజీ? మీ ప్రశ్న. ఓకే ప్రభు, ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. మాతాజీ అడిగిన దానికి మీరు చెప్పిన వాటిలో నాకు కూడా చాలా సందేహాలు తీరినాయి ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. ప్రణామ్ రాధికా మాతాజీ. ప్రభుజీ, మనము అంటే దీక్షకి సిద్ధం అవుతున్నాం అంటే మినిమం చేయాల్సిన ఏంటి ప్రభుజీ? ఏమేం ఫాలో అవుతున్నాం అంటే దీక్షకి రెడీ అయినట్టు ప్రభుజీ? దీక్షకి మనము మాతాజీ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంది, మ్యూట్ చేయండి. మనము దీక్షకి సిద్ధమవుతున్నాం అంటే మనం ఏమేం చేయాలి? ఎప్పుడైనా సరే మనము 16 రౌండ్ల హరే కృష్ణ మహామంత్రం చాలా సిన్సియర్గా సీరియస్గా చేయాలి. అదొకటి మినిమం. రెండోది, ఈ 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ఫాలో కావాలి. మాంసాహారము, ఎగ్స్, కోడిగుడ్లు, చేపలు ఇవేమి లేకుండా మాంసాహారం మానేయాలి. రెండవది, మత్తు పదార్థాలు సేవించకూడదు. పరస్త్రీ పరపురుషునితో అక్రమ సంబంధాలు, పెళ్లికి మినహా వేరే సంబంధాలు పెట్టుకోకూడదు. నాలుగవది, జూదం ఆడకూడదు. సో గ్యాంబ్లింగ్ కానీ జూదం కానీ ఇవన్నీ ఆడకూడదు అనమాట, బెట్టింగ్. సో ఇట్లా ఈ 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ చాలా సీరియస్గా ఫాలో కావాలి. తర్వాత చాంటింగ్ 16 రౌండ్లు చేయాలి. వీలైతే కొందరు గురూస్ భక్తి శాస్త్రి కూడా చేయాలి అంటున్నారు, రెండో దీక్షకి లేదా ఫస్ట్ దీక్షకు కూడా. వీలైతే టెంపుల్లో భక్తి శాస్త్రి కాన్సెప్ట్ ఉంటే అందులో చేరండి. టెంపుల్లో వచ్చేసి మనం ఏదో ఒక సేవ చేయాలి. టెంపుల్లో కనెక్షన్ ఉండాలి మనకి. ఓకే, ఇప్పుడు దీక్ష అయ్యేంత వరకు నేను టెంపుల్కి వచ్చేస్తాను, దీక్ష అయిపోయినాక నేను ఎట్లా ఇక సీనియర్ డివోటీ అయిపోయాను, దీక్ష అయిపోయింది, నాకు నా పేరు మారిపోయింది అని చెప్పేసి మనం వెళ్ళకూడదు. రైట్? దీక్ష అంటే ఏంటిది? ఇనిషియేషన్ అంటే అది ఒక మొదలు, ఫస్ట్ ప్రారంభమే అది అంతిమం కాదు. సో దీక్ష అవుతుంది అంటే మనకు అది భక్తిలోకి అఫీషియల్గా మనం ప్రారంభం జరుగుతుంది అని అర్థం. సో అట్లా మనము డివోటీస్తో సత్సంబంధాలు పెట్టుకొని భాగవతం రోజు చదవడము, అట్లీస్ట్ ఈ 5 చాలా చక్కగా చేయాలన్నమాట. ABCDE. ఏ అంటే అసోసియేషన్ ఆఫ్ డివోటీస్, అంటే భక్తుల యొక్క సాంగత్యం. భక్తుల యొక్క సాంగత్యం అంటే టెంపుల్కి వెళ్ళి నలుగురు ప్రభుజీస్ని, నలుగురు మాతాజీని ఫ్రెండ్షిప్ చేసుకొని అన్నీ మన కబుర్లు మాట్లాడుకోవడం కాదు, అది భక్తి కాదు. భక్తి అంటే వెళ్ళి అందరూ తిలకు చీర లేకపోతే ధోతి కుర్తా వేసుకున్న వాళ్ళతో కలిసిమెలిసి ఉండడం, అది భక్తి కాదు. భక్తి అంటే టెంపుల్కి వెళ్ళి డివోటీస్ సాంగత్యంలో నవవిధా భక్తి చేయాలన్నమాట. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, సఖ్యం, ఆత్మనివేదనం, దాస్యం, ఇవన్నీ ఈ 9 అంగాల్లో భక్తి చేయాలి. అంటే వేరే డివోటీస్తో కూర్చొని ఒక క్లాస్ వినాలి. ఇప్పుడు మీరు అందరు చేసేది శ్రవణం వింటున్నారు, నేను చేసేది ఏంటి? కీర్తనం. సో మనందరం ఏం చేస్తున్నాము? మనం భక్తుల యొక్క సాంగత్యంలో ఉన్నాము ఇప్పుడు. సరే, క్లాస్ అయిపోగానే ఏం చేస్తారు? ప్రసాదంకి వెళ్తారు, కూర్చుంటారు, మీ కొడుకు ఇలా, మా కూతురు ఇలా, ఇట్లా డిఫరెంట్ మాట్లాడుకోకుండా క్లాస్లో ఏమైంది, భగవద్గీత ఏం చదివారు, ఏ శ్లోకము, ఈ కథలో మీకు ఏం నచ్చింది, ఆ కథలో మర్మం ఏంటి, ఇట్లా మాట్లాడుకోవాలన్నమాట మనం. అది భక్తుల యొక్క సాంగత్యం. సో ABCDలో ఏ అంటే అసోసియేషన్ ఆఫ్ డివోటీస్, భక్తుల సాంగత్యం, నవవిధ భక్తి చేయాలి. B అంటే భాగవతం రీడింగ్, ప్రతిరోజు శ్రీమద్ భాగవతం చదవాలి. ఓకే, మనకంతటా మనం చదవడం కొంచెం ఇబ్బంది అయినప్పుడు మనం ఒక 2-3 క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళతో మనం టీమ్ అప్ అయిపోయి ప్రతిరోజు ఒక 15 మినిట్స్ మనం చదువుకుందాం ఫోన్లో, లేదా మా ఇంటికి రండి, మేము మీ ఇంటికి వస్తాము, కూర్చొని మనం 15 మినిట్స్ భాగవతం చదివి డిస్కస్ చేసుకుందాం, పావుగంట. అది భాగవతం రీడింగ్. C అంటే చాంటింగ్, ప్రతిరోజు చాంటింగ్ చేయడం బీట్స్ పైన. D అంటే DT వర్షిప్,
అంటే విగ్రహారాధన. ప్రతిరోజు మన ఇంట్లో పటాలున్నా విగ్రహాలున్నా కూడా వాటికి ఆరాధన చేయడం, టెంపుల్లో వర్షిప్ చేయడం డీటీస్ ముందట. ఈ అంటే ఎంటరింగ్ మథుర, అంటే తులసి మొక్కను పెంచడం, తులసి ప్రదక్షిణ రోజు చేయడం, తులసికి నీళ్ళు పోయడం, భగవంతుడికి తులసి ఆకులు లేదా తులసి మంజరీస్ కడిగి భగవంతుని పాదాల దగ్గర పెట్టడం. ఇది మనము ఈ 5 మినిమం మినిమం చాలా జాగ్రత్తగా చేయాలి. ఇంకా ఎక్కువ చేస్తే మంచిదే. సో మినిమం ఇవి చేస్తే మనకు దీక్ష కూడా తొందరగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదంతా కూడా ఇంకా గురువు గురువు చేతిలో ఉంటుంది కాబట్టి మనం ఆల్రెడీ గురువును ఎంచుకుంటే మనం సరైన పద్ధతిలో దారిలో ఉన్నట్టు అర్థం. ఓకే, ఓకే ఓకే ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. సరే హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఈ రోజు నాకున్న సందేహాలు చాలా మీరు చెప్పారు ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. ఒక్కొక్కసారి మనం అడగలేని ప్రశ్నలు కూడా మిగతా వాళ్ళు అడుగుతుంటే ఆ ఆన్సర్స్లో కూడా మనకు చాలా హెల్ప్ అవుతుంది. అందుకే క్లాస్లో చాలా అటెంటివ్గా ఉండి ఇవన్నీ వింటే మనకు కూడా భక్తిలో ముందుకు ముందుకు వెళ్తాం మనం. ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇక్కడ ఆపుదామా? వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవృందికి జాయ్. శ్రీల ప్రభుపాద్ కి జాయ్. హరే కృష్ణ. ధన్యవాదాలు.